బీసీ సాధికారక సంఘం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని పొలాస నరేందర్ అన్నారు. రాష్ట్ర బీసీ సాధికారక సంఘం ఆదేశాల మేరకు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో బీసీ సాధికారిక సంఘం జిల్లా అధ్యక్షునిగా పొలాస నరేందర్ నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని, సంఘం అభివృద్ధికి ఎప్పుడు ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మారం కుమార్, ఇప్పపుల అజయ్, జిల్లా మున్నూరు కాపు సంఘం వైస్ ప్రెసిడెంట్ కూరగాయల కొమరయ్య, నాయకులు కొండకనగయ్య, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మనవాళ్ళని కల్పించుకోవడం కోసం మన ప్రయత్నం అనేది బీసీ సంఘం గ్రామ స్థాయి నుంచి మనం ఈ సంఘంను బలోపేతం చేస్తున్నాం. ఇది ఒకటే అట్లా మనం ఫోటో తీసిన ఫస్ట్ ఒక ఫోటో తీసుకో, గ్రూప్ ఫోటో, తర్వాత పేపర్ ప్రెస్ వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరి గెలుపు కోసం దీనిని మళ్ళీ ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్షుడిగా పొలాస నరేందర్ గారు ఇదివరకు ఒక సర్పంచ్గా చేసిన అనుభవం, 4 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక ప్రత్యేక అనుచరుడిగా ఉండి ఇక్కడ బీసీలందరినీ కూడా ఒక యూనిట్ చేసిన వ్యక్తి కాబట్టి వారికి ఈరోజు ఉమ్మడి జిల్లా కన్వీనర్గా బీసీ సాధికారత సంఘము రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ మరి ఏదైతే ఈ బీసీ సాధికార సంఘంలో ఎవరు ఏ పార్టీలో ఉన్న రాజకీయాలకు పార్టీలకు అతీతంగా ఈ సంఘాన్ని స్థాపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘంలో పనిచేయడానికి ముందుకు రావాలని కోరుచు మరి రాబోయే కాలంలో మరి ఇప్పుడు తొందరలో కూడా పొలాస నరేందర్ గారు ఈ ఉమ్మడి జిల్లాలో అన్ని కమిటీలు, జిల్లా కమిటీలు, మండల మరి గ్రామ కమిటీలు కూడా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ప్రతి గ్రామంలో కూడా ప్రతి బీసీ సంఘాల అధ్యక్షులను తీసుకొని కమిటీ ఏర్పాటు చేస్తారు. మండలంలో కూడా మండలంలో ఉన్న అధ్యక్షులందరినీ బీసీ మండల అధ్యక్షులందరినీ తీసుకొని మండల సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో కూడా ఎంతమంది బీసీ కుల సంఘాలు ఉన్నాయో వారందరూ అధ్యక్షులను తీసుకొని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లా సంఘం ఏర్పాటు చేస్తారు. మరి దీని తర్వాత అనుబంధంగా కూడా మహిళా సంఘం ఉంటుంది, బీసీది రైతు సంఘం ఉంటుంది, యూత్ సంఘం ఉంటుంది, సీనియర్ సిటిజన్ కానీ ప్రతి ఒక్క అనుబంధ సంఘాలు కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం కోసం వారికి అవకాశము ఇక్కడ వేములవాడలో ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న బీసీ కుల బాంధవులందరూ హాజరై అందరి ఆమోదంతో వారికి ఈరోజు అధ్యక్షుడిగా వారికి నియామక పత్రం అందజేయడం జరిగింది. మరి ఈ బీసీ సంఘాన్ని మరి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తున్నారు. రాష్ట్ర బీసీ సాధికారిత సంఘం పక్షాన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల కన్వీనర్గా, రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సాధికారిత సంఘం అధ్యక్షునిగా రాష్ట్ర కౌన్సిల్ నిర్ణయం మేరకు రాష్ట్ర బీసీ కారిత సంఘం గౌరవ అధ్యక్షులు కొండదేవయ్య గారి చేతుల మీదుగా వారి ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందుకున్నందుకు వారికి బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర కౌన్సిల్కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు మన జిల్లాలో కూడా బీసీల ఐక్యత కొరకు, బీసీల సమస్యల పరిష్కారం కొరకు, బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి నా వంతుగా తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తూ, ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలలో, మండలాలలో, పట్టణాలలో, గ్రామాలలో బీసీ సంక్షేమం కొరకు పాటుపడే సమర్థవంతమైన, పటిష్టవంతమైన కమిటీలను ఏర్పాటు చేసి బీసీ సంఘాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీ సంక్షేమం కొరకు అనేకమైన వాగ్దానాలను ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది.
మరి చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చి మరి బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యోగపరంగా, రిజర్వేషన్ల పరంగా అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఇక్కడ బీసీ కమిటీని నియమించినందుకు మరొక మారు కొండదేవయ్య గారికి మరి రాష్ట్ర కౌన్సిల్కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.